సాంబార్ నేనే లేపేశానని ఊరంతా అనుకుంటున్నారంట బాబాయ్. ఎన్ని అనుమానిస్తున్నారా బుద్ధున్న వాళ్ళకి? హలో సార్, మక్కవరం పాలెం దాటింది సార్. సార్ నా బాబాయ్ నాతో ఉన్నారు, మీతో ఏదో మాట్లాడాలంట. ఒక నిమిషం బాబాయ్, ఈయనే నన్ను అనుమానిస్తున్నారు, కొంచెం మాట్లాడవా? నేను కాదు ఏం మాట్లాడతాను. హలో ఏమయ్యా, ఒక పసి పిల్లాన్ని బొడ్డూడని బిడ్డను అనుమానిస్తున్నావే, నీకు అసలు మనస్సాక్షి ఉందా? నువ్వెవరు? నేను కమల్కి బాబాయ్ని. నీ పేరేంటి? నువ్వేం చేస్తుంటావు? పేరా? అన్నవరంలో పుట్టాను కనుక అందరూ నన్ను అన్నవరం అని పిలుస్తారు. కాకినాడ మార్కెట్ లో పళ్ళ వ్యాపారం చేస్తున్నా. అవును బాబు, ఇన్ని వివరాలు అడుగుతున్నావే, ఇంతకీ నువ్వెవరో చెప్తా, డీటెయిల్ గా చెప్తే వింటాను. ఇన్స్పెక్టర్. ఏది ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్, హెల్త్ ఇన్స్పెక్టర్ అంటారు ఆ టైపా? హరీష్ చంద్రశేఖర్, కాకినాడలో ఇన్స్పెక్టర్. అయ్యా ఇన్స్పెక్టర్ హరీష్ చంద్ర. ఒక రోజు నిన్ను అరటి పండు తోలొచ్చినట్టు ఒలిచి పారేసేనే, గుర్తుందా? చెప్పండి సార్. నువ్వేంట్రా వాడిని వెనకేసుకొస్తున్నావు? నువ్వేం చేస్తావంటే ఆ కమ్మలు గాడిని దగ్గరుండి తీసుకురా. వాడు ఎస్ అయ్యాడో కాకినాడలో నువ్వు మిస్ అయిపోతావు. సరే సరే సార్, తప్పకుండా తీసుకొస్తాను సార్. ఎవరో చెప్తే వచ్చు కదరా. ఏమన్నారు బాబాయ్? నీతో కాకినాడ వరకు ట్రావెల్ చేయమని చెప్తున్నాడు రా వాడు. అయ్యో కమలు, చెప్పమల్లి. నేను ఫ్యామిలీతో కాకినాడకు వస్తున్నాను. ఇంత అక్క, వాడిని కనిపెట్టేసి వాడిని తీసుకురావడానికి మనుషులు పంపాం. నువ్వేం దిగులు పడక. వాడిని తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పడేయండి. సార్ సార్, మీ ఫోన్ చాలా సేపటి నుంచి మోగుతుందంట. ఇన్స్పెక్టర్ గారు తీసి మాట్లాడమన్నారు. సార్ 1 అవర్ గా ఎందుకని ఫోన్ చేయలేదు? నిద్ర వచ్చింది సార్. బాగా నిద్రపో, కానీ అరగంటకు ఒకసారి అలారం పెట్టుకుని నిద్రపో. గుడ్ నైట్. హోమ్ అరెస్ట్ లాగా ఇది రకమైన బస్ అరెస్టా? చెప్పండి సార్. ఏంటయ్యా ఇంకా పట్టుకోలేదా? ఇప్పుడే హంతకుడు ఎవరో కనిపెట్టాం సార్. ఇంకొక 2 అవర్స్ లో అరెస్ట్ చేసేస్తాం సార్. వాడిని లోపలేసి బాడీ క్లియర్ చేయండి. ఇక్కడ పెట్టాడా? డ్రైవర్ కి కండక్టర్ కి ఓసీలు వచ్చి మన డబ్బులు చేస్తాడే. కిందకి దిగుతాం. ఓరి దేవుడా, అబ్బాయి తిందావా? పోనీనా? నమస్తే. నమస్తే అన్న. పోతారు, అందరూ పోతారు. ఈ పాట వేసే టైం అటయ్యా ఇది? మంచి పాట వేయవయ్యా, అందరూ భయంతో చస్తున్నారు. రే అబ్బాయి, వదిలేసేళ్లకు దోణ వదిలేస్తా. అన్నయ్య, ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడ పోయావు అన్నయ్య? నువ్వే కదా ఫోన్ ఆఫ్ చేసుకుంటున్నావు. రే కమల్, మరింటి తగలెట్టేశారా? అన్నయ్య ఏమంటావు అన్నయ్య? వాళ్ళు మా అత్తారింటికి కూడా వచ్చేసారా? కారులో రోడ్లన్నీ తిరుగుతున్నావు. అది సరే, నువ్వెక్కడున్నావురా? తుని హైవే పక్కన ఒక టీ కొట్లో ఉన్నానన్నయ్య. అక్కడేం చేస్తున్నావురా? కాకినాడ వస్తున్నా అన్నయ్య. నువ్వు ఫోన్ చేసి పెట్టిన తర్వాత కాకినాడ సిఐ ఫోన్ చేసి ఏదో ఎంక్వైరీ ఉంది రమ్మన్నాడు. ఎవరు? ఇన్స్పెక్టర్? అవును. ఇన్స్పెక్టర్ హరీష్ చంద్రశేఖర? అవునన్నయ్య. ఆడు మామూలు కాదురా. రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కొడుకుని అండర్ వెత్తో రోడ్ల మీద పరిగెత్తించాడ్రా. వాడు పిలిస్తే వచ్చేస్తావా? వాళ్ళు అలాగే అంటారా? దయచేసి నువ్వు రాకరా, వెనక్కి వెళ్ళిపోరా. నేను ఎందుకు వెళ్ళిపోవాలి? నేనేం తప్పు చేయలేదు కదా. మీరు అక్కడ కష్టపడుతుంటే నేను ఇక్కడ సంతోషంగా ఉండగలనా? లేదన్నయ్య, నన్ను అందరూ అంతకుడిలా చూస్తారు రేపు పెళ్లిలో. నేనే హత్య చేయలేదని నేనే డైరెక్ట్ గా వచ్చి చెప్తాను. నేను వస్తానన్నయ్య. రే తమ్ముడు, రే రే. అయ్యో
తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఏంటన్నయ్య? నాన్న మీరా? వద్దురా, ఇవన్నీ మేము చూసుకుంటాను. ఎమ్మెల్యేతో కూడా మాట్లాడేశారా? నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను లోపల పెట్టేస్తారా? పెళ్ళి ఆగిపోతుందిరా. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళిపోతే ఆ హత్య నేను చేసినట్టు అవుతుందన్నా. నువ్వేం చేయలేదు కదా, నీకే సంబంధం లేదుగా. నాన్న మీరు కూడా, నాన్న మీ మీద ఒట్టు. ఒక్క నిమిషం, నాయనతో మాట్లాడు. బామ్మ, ఉదయం నుంచి వీధుల్లోనే కారులో తిరుగుతున్నావు, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. నువ్వు ఎక్కడికి రాకు, ఎక్కడికైనా వెళ్ళిపోయా. ముహూర్తానికి వస్తే చాలు, నేను చెప్పేది వినయ్యా. అలాగే బామ్మ. ఎక్కడికో అక్కడికి పోని. సార్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేదు, ఎవరు లేదు. ఒరే అబ్బాయ్, ఓరి దుర్మార్గుడా, ఎటు వెళ్ళాడో తెలియట్లేదే. సార్ ఇప్పుడే బస్సు బయలుదేరింది. ఇప్పుడు తుని వైపు వస్తాం సార్. కరెక్టే, బస్సు బయలుదేరింది. నువ్వెందుకని తొలి బస్సు ఎక్కకుండా వైజాగ్ బస్ ఎక్కి కూర్చున్నావు? సార్ బస్సు హోటల్లో ఆగింది. కాఫీ తాగారు తమరు, ఇద్దరితో ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడు వైజాగ్ కి బయలుదేరారు. దిగరా బస్సులో వచ్చి వెంటనే వెళ్ళి ఆ బస్సు ఎక్కు. నీకోసం వెయిట్ చేస్తాం. ఇంతకు మించి నా కళ్ళు కప్పాలని అనుకున్నావో ఈ హరీష్ చంద్ర నీచంగా నడుచుకుంటాడు. మాయ సార్ ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? వెళ్ళండి సార్, వెళ్ళిపోతాం సార్. వచ్చేసావా? రారా, నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళరా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావరా? బాత్రూమ్కి వెళ్ళామా? చెప్పు వైట్. రేయ్ బావా, ఎక్కడున్నావరా? నువ్వు తునికి వస్తున్నావా? అవును. రేయ్, నువ్వు తునికి వస్తే నేను లేపేయడానికి సాంబా మనుషులు తిరుగుతున్నారా? రే, నా మాట విని నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళిపోరా. సరే ఉంటా. బాత్రూమ్కి ఏదైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చేసేయండి. అనే నేను తునికి వస్తున్నానన్నయ్య. రేయ్, నీకెవరు పిచ్చాడ్రా? కాదన్నయ్య, ఆ ఇన్స్పెక్టర్ నాకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. నేను తుని రాకపోతే నేను అరెస్ట్ చేస్తానని చెప్తున్నాడు. బస్సులో నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాడు అన్నయ్య. బయట కూడా ఫోన్ చేశాడు. నేను తుని వస్తున్నానని తెలిసి సాంబా వాళ్ళ మనుషులు నన్ను లేపేయడానికి ఎదురు చూస్తున్నారట. ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. నేను వస్తున్నాను. సరే రకములు, నువ్వు తునికొచ్చే, నేను వచ్చేస్తాను. వెళ్ళిపోయావన్నయ్య. నేను బస్ స్టాండ్ లో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తానో తెలుసా? పిల్లాడు ఏడుస్తున్నాడని పాల కోసం వెళ్ళాను రా తమ్ముడు. అన్నయ్య, నేను బాబాయ్ సెలకి ట్రై చేస్తాను, కానీ మీరే తీయలేదురా. సరే పర్లేదులే, రా పెడదాం. సారీ అన్నయ్య, పద. అన్నా, తునిలో పోలీసులు రాకపోతే వాడిని అక్కడే లేపేద్దామన్నా. మిస్ అయ్యాడనుకో, వాడు కాకినాడ పోలీస్ స్టేషన్ కదా వస్తాడు, వాడిని అక్కడే లేపేద్దామన్నా. సార్, నేను తునికి వచ్చేసాను. ఇంకో 1 hour లో కాకినాడ పోలీస్ స్టేషన్ లో ఉంటాను. నువ్వు పోలీస్ స్టేషన్కి రావక్కర్లేదు.
లారెన్స్ రోడ్ లో మాయా హోటల్ ఉంది కదా, దాని ఎదురుకుండా ఉన్న బూత్కి వచ్చి. అలాగే సార్. నేనేం పాపం చేశానమ్మా? దేవుడు నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు? నాన్న ఎందుకు బాధపడుతున్నారు? ఏం కాదు నాన్న, ధైర్యంగా ఉండండి మీరు. కావాలి, నన్ను ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి నా బిడ్డ ఇటువంటి పనులు ఎప్పుడు చేయడం చెప్పండి. వద్దు నాన్న, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండి బాబు. సార్ నేను కమల్, ఇన్స్పెక్టర్ హరిశ్చంద్ర రమ్మన్నారు. వెయిట్ చేయండి, వస్తారు. సరే సార్. హలో నేనే. చెప్పు. కమలు వాళ్ళన్నతో ఇన్స్పెక్టర్ కలవడానికి లారెన్స్ రోడ్ లో ఉన్న బూత్కి వచ్చాడు. నువ్వు వస్తే వేసేయచ్చు. వస్తున్నా. రండి. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వేనా అక్యూజ్డ్వి? సార్